మాకు ముదిరిపోతుంది. 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్. వాటర్ 1 గ్లాస్ వేయకూడదు, కొంచెం తక్కువ వేయాలి. శనగపిండి ఒక గ్లాసు. 1 గ్లాస్ శనగపిండి. షుగర్ 1.5 కూడా వేసుకుంటారు ఒకటి చాలు. స్వీట్ ఎక్కువ అవుతుంది. 1.5 వేస్తే ఆయిల్ కూడా 1.5 పడుతుంది. 1.5 గ్లాస్ పడుతుంది ఆయిల్. 1.5 గ్లాసు. బాగా వేడి, ఇది బాగా వేడి అవుతా ఉండాలి, పక్కన వేడిగా ఉండాలి. శనగపిండి షుగర్ సిరప్ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ సిరప్లో ఇది శనగపిండి వేసారు పాకంలో. మరి ఆయిల్ ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు వేయాల, ఉండలు కట్టేసి. కలర్ ఉంది, ఎల్లో కలర్. ఇంట్లో మన శనగపిండి కూడా ఈ కలర్ ఉంది. ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోవాలా దాంట్లో? వేడి ఆయిల్ వేస్తూ కలపాలి. ఇట్లా గట్టిగా పడేంత వరకు కలుపుకొని కలుపుతాను. అందుకని పిలిచిన అప్పుడే, ఫస్ట్ నుంచి వెళ్ళేటప్పుడే చూస్తామని పిలిస్తే 5 నిమిషాలు అంటే నువ్వు ఏదో బిజీలో ఉన్న వాళ్ళు వస్తావు. రికార్డ్ చేస్తున్నా. డిలీట్ చేసేయాలి. బాగా గట్టిగా అయిపోయినట్టుంది కదా. గట్టి పడే వరకు ఆయిల్ వేస్తూనే ఉండాలి. ఇంకా గట్టి పడేంత వరకు. ఆయిల్ డాల్డా కదా, 2 మిక్స్ చేసుకున్నారు. కొద్దిగా డాల్డా వేస్తే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంటికి వచ్చి చేసి ఇచ్చింది. మళ్ళీ ఒకరోజు నేను చేస్తుంటే చెయ్యి, నేను చూసి చెప్తాను. మళ్ళీ వంటకం ఉంది కదా అని చెప్పి. ఈ ఆయిల్ వేడిగానే ఉండాలి, చల్లారకూడదు. వేడి ఆయిల్ సన్న మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆయిల్ కూడా వేడి చేస్తానే ఉండాలి. చల్లారితే ఈ ఉండలు కరగవు. ఆయిల్ ఎంత ఆయిల్ వేస్తే కనిపించదు ఇంకా. బాగా దగ్గర పడుతుంది, బాగా దగ్గర. ఆయిల్ క్వాంటిటీ ఎంత? ఆయిల్ 1 గ్లాస్ 1.5 గ్లాస్ వస్తుంది. 1 గ్లాస్ శనగపిండికి 1.5 గ్లాస్ ఆయిల్. 2 గ్లాసెస్ వేస్తారు. మంచిపట్టు బాగాలే, దాన్ని పట్టండి. లేదు అది లేదు. స్మెల్ కమ్మగా వస్తుంది. నెయ్యి తీసుకొని మొత్తం అలా ప్లేట్కి అంతా పూసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. బాగా గట్టి పడ్డాక మళ్ళీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఆయిల్
అయిపోతుంది. ఎక్సెస్ ఆయిల్ అంతా దాంట్లో కొంచెం చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకా పీసెస్గా కట్ చేసుకో. గట్టి పడక ముందే పీసెస్ చేసేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది, విరిగిపోకుండా వస్తుంది. పిండి బాగుండాలి, కల్తీ లేని పిండి అయితే బాగుంటుంది.